రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చందన్వెల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని 190 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలోని మట్టిని తవ్వి తరలిస్తున్న 4 లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. రాత్రి 10:30 టైంలో తమకు సమాచారం రావడంతో మట్టి తరలిస్తున్న లారీలను అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికారులను చూసి లారీలను వదిలేసి వెళ్లిపోయినట్లుగా చెప్పారు. మట్టి మాఫియాపై అధికారులకు చెబుతున్నా పట్టించుకోలేదంటున్నారు రైతులు. పోలీసులు కూడా కావాలనే లైట్ తీసుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. మాకు రాత్రి సుమారు 10-10:30 సమయంలో మా ఎంఆర్ఓ గారికి కాల్ వచ్చింది. ఇట్లా మన గవర్నమెంట్ ల్యాండ్లో మట్టి కొడుతుర్రని. దానికి అప్పుడే స్పందించి మా ఎంఆర్ఓ గారు మాకు కాల్ చేయడం జరిగింది. అక్కడ లోకల్లో మా ఒక విఆర్ఏలు మరియు పోలీస్ వారికి కూడా సమాచారం ఇచ్చి స్పాట్లో 10:30 వరకు మేము ఇక్కడ చేరుకొని మాకు 4 బండ్లకు అప్పుడే పట్టుకోవడం జరిగింది. అవి మా హ్యాండ్ ఓవర్లను పెట్టుకొని ఇప్పుడు వాటి మీద కేసు బుక్ చేసి పిఎస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మేము ఇంచుమించు ఒక నెల రోజుల నుంచి విపరీతంగా మట్టి కొడుతుర్రు, చాలా ఘోరంగా కొడుతుర్రు. అదే ఎస్పోటీలు ఏం చేస్తుర్రో, పోలీసు వాళ్ళు ఏం చేస్తుర్రో, రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తుర్రో మాకు అర్థం కావట్లేదు. అదే ఒక రైతు మా ఊళ్ళో సిటికేలు వచ్చి ఇల్లు కట్టుకుంటుంటే సొంత భూమిలో మట్టి కొట్టనియలేరు. సొంత భూమిలో మట్టి కొట్టుకొచ్చి దాంట్లో పోస్తే గిట పట్టలైన్లో కొట్టుకొచ్చి మట్టి పోసుకుంది. దాని గిట అబ్జెక్షన్ చేసారు పోలీసు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కళ్ళకి కనిపిస్తలేరా రెవెన్యూ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి? ఇంత ఘోరంగా కొడుతున్నారు, ఏం చేస్తారు వీళ్ళు అన్నట్టు మేము ప్రశ్నిస్తున్నాము.